రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 5 మంది చనిపోయినటువంటి దుర్ఘటన చాలా బాధాకరం. ఫుడ్ అనేది ఎంత ఏ స్థాయిలో అడల్ట్రేషన్ జరుగుతూ ఉంది, కల్తీ జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఇది చాలా నిదర్శనం. ఇది అసలు ఆ పాలల్లో పూర్తిగా పాలే లేవంట. అంటే పూర్తిగా కెమికల్ మిక్స్ చేసి కెమికల్తో తయారు చేసినటువంటి పాలు ఈరోజు మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు. ఈరోజు పాలు ఒక్కటే కాదండి, మనం తీసుకునే ఆహారంలో ప్రతిదీ కూడా కల్తీ అవుతా ఉంది. ఈరోజు ఈవెన్ న్యాచురల్ అని చెప్పేసి మనం తీసుకున్న వెజిటబుల్స్, ఫ్రూట్స్ కూడా ఎంతో టూ మచ్ స్థాయిలో ఫెర్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్ తాలూకా ఇంపాక్ట్ దానిపైన ఎఫెక్ట్ ఉంది. అది ఈరోజు ఆరోగ్యాలు పాడు చేస్తూ ఉంది. చాలా మంది ఈరోజు అనారోగ్యంగా రకరకాలైనటువంటి వ్యాధులు, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే అన్నిటికీ కూడా ఫుడ్డే చాలా మెయిన్ రీజన్ అనమాట. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటి ఆరోగ్యానికి ఆహారమే మూల కారణం. అంటే మనం ఏం తింటే అదే అని అంటారు పెద్దలు. అంటే మనం తీసుకునే ఆహారమే మన యొక్క ఆరోగ్యం, మన యొక్క హెల్త్. అలాంటిది ఈరోజు ఎక్కడ ఏది తినాలన్న భయం వేస్తా ఉంది. ఈరోజు రెస్టారెంట్స్ లో, చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో, రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ లో టేస్ట్ కోసం అని చెప్పి రకరకాలైనటువంటి బ్యాన్ చేసినటువంటి చాలా కెమికల్స్ ని వాడేసేటటువంటి పరిస్థితి. ఉదాహరణ టేస్టింగ్ సాల్ట్ అసలు వాడకూడదు, అలాంటి టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నారు. ఫుడ్ కలర్స్ ఎంతో డేంజరస్. ఎన్నో క్యాన్సర్ కారణమైనటువంటి ఫుడ్ కలర్స్ ని వాడేస్తా ఉన్నారు. అలాగే ఇంకా ఆయిల్స్ అయితే అసలు చాలా టూ మచ్ అండి. ఆయిల్స్ మరీ దారుణమైనటువంటి స్థితిలో ఆ ఆయిల్ ఫుడ్ తిని అందరూ అనారోగ్య పాలవుతా ఉన్నారు. సో ఆహారం మీద చాలా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇంత కల్తీ జరుగుతున్నా ఈ అధికారులు ఏం చేస్తా ఉన్నారు, ప్రభుత్వాలు ఎందుకు అసలు పట్టించుకోవట్లేదంటే దీనికి ఏమైనా చట్టపరమైనటువంటి సోర్సెస్ ఉన్నాయంటే 100% ఉన్నాయండి. ఆహారం ఎక్కడ ఏది అమ్మాలన్నా సరే తప్పనిసరిగా చట్టబద్ధతగా ఉండి, చట్టం ప్రకారం దానికి ఒక యాక్ట్ ఉంది. దానికి మనం చాలా ఫుడ్ ప్యాకెట్స్ మీద చూస్తూ ఉంటాం. మనం బేసిక్ గా ప్రతిరోజు ఫుడ్ మనం తినే ప్రతి ఫుడ్ ప్యాకెట్స్ మీద కూడా ఒక నెంబర్ ఉంటుందండి. దాన్ని FSSAI అని అంటాం. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఏ ఫుడ్ అమ్మాలన్నా కానీ అది తప్పనిసరిగా ఈ యొక్క చట్టానికి లోబడి ఆ చట్ట పరిధిలో దానికి కావలసినటువంటి స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేసి వాళ్ళు ప్యాక్ చేసి అమ్మాలి. అయితే ఈ రోజు చాలా వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, రోడ్డు పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న బళ్ళులో పెట్టుకున్నటువంటి ఫుడ్స్ అవి మెయింటైన్ చేయటం లేదు. దాని వలన ఏది పడితే అది అమ్మటం. అదేనే కాదండి, ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలను కాదు, ఇక్కడ రోడ్డు పక్కన ఉన్నవే కాదండి, పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు బ్రాండ్ నేమ్ వేసుకున్నటువంటి చాలా బ్రాండెడ్ ఫుడ్స్ డూప్లికేట్ ఉన్నాయి. వాళ్ళు అసలు ఏ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండానే ఫుడ్ అమ్ముతా ఉన్నారు. సో దీని పర్యవసానం ఇలాంటి ఫుడ్ అమ్మటం వలన ఈరోజు చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఈరోజు ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు, ఫుడ్ లో అసలు వాడకూడనటువంటి అనేక పదార్థాలు వాడుతున్నారు. కనుక దీనికి చట్టపరమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. కంపల్సరిగా ఈ యొక్క ఏదైతే మనకి FSSAI అనేటటువంటి చట్టం, ఇది 2006 ఉందండి. దీని ప్రకారం కంపల్సరిగా వాళ్ళు ఈ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయాలి. చెయ్యకపోతే దీంట్లో చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయండి. దీంట్లో సెక్షన్ 51 ప్రకారం ఏ మిస్ బ్యాండ్ ఫుడ్, అంటే ఏదైనా ఒక బ్యాన్ చేసినటువంటి ఫుడ్ నమ్మితే 3 లక్షల వరకు జరిమానా ఉందండి. సెక్షన్ 52 ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్, అంటే అందులో లేనిది ఉన్నట్టుగా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసి అలాంటి ఒక లేని ఫుడ్ ని వీళ్ళు అమ్మితే కూడా దానికి ఒక 10 లక్షల వరకు కూడా జరిమానా విధించే అవసరం ఉంది. ఇంకా ఇంజురీ ఏదైనా జరిగితే, ఫుడ్ తిని ఏదైనా ఫుడ్ అడల్ట్రేషన్ వలన ఆ కాజ్ ఆఫ్ దట్ అడల్ట్రేటెడ్ ఫుడ్ తిని ఎవరైనా ఏదైనా ఇంజురీకి గురైతే వాళ్ళకి 6 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష ఉంది. అలాగే దాని వలన ఎవరైనా మరణిస్తే మినిమం 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. అలాగే 10 లక్షల వరకు జరిమానా ఉంది. ఇంకా ఇందులో క్రిమినల్ లాస్లో కూడాను ఇంతకుముందు ఐపీసీ మనకు ఉండేటప్పుడు ఐపీసీలో 272 అండ్ 273 సెక్షన్స్ ప్రకారం ఏదైనా ఫుడ్ అడల్ట్రేషన్ జరిగితే, కల్తీ ఆహారాన్ని ఎవరైనా అమ్మితే దాని ఆధారంగా తీసుకుని కేసులు నమోదు చేసి వాళ్ళకి పనిష్మెంట్స్ ఉండేవి. ఇప్పుడు బిఎన్ఎస్ లో కూడా కొత్త చట్టంలో కూడాను ఇవన్నీ కూడా ఈ చట్టాలు, ఈ సెక్షన్లన్నీ కూడా చేర్చడం జరిగింది. అయితే చట్టపరమైనటువంటి ఎన్ని ప్రికాషన్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరు ఈ స్టాండర్డ్స్ ఎందుకు మెయింటైన్ చేయట్లేదు? ఇది ఎవరి నిర్లక్ష్యం? ఈ ఫుడ్ అండ్ సేఫ్టీలో ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యమా, లేకపోతే పాలక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళ నిర్లక్ష్యమా అనేది తెలియదు. ఇక ప్రజలు కూడా మనం అన్ని చూసుకోవాలండి. ఫుడ్ ఎక్కడైనా తీసుకుంటే దాని ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి. అది అసలు ఏ కంపెనీ దాని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుందా లేదనేది చాలా కేర్ఫుల్ గా చూసుకొని అప్పుడు మాత్రమే తీసుకోవాలి. దయచేసి ఫుడ్ తీసుకునేటప్పుడు అందరూ కూడా ఈ ప్రికాషన్స్ పాటించాలండి. లీగల్ గా కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఎక్కడైనా మీకు ఇలాంటి ప్రాబ్లం ఎదురైతే, ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ కానీ లేదా ఫుడ్ లో క్వాలిటీ లేకపోవడం కానీ ఇట్లాంటివి జరిగితే మీరు కన్స్యూమర్ రైట్స్ లో కూడా, ఇది యాక్చువల్గా సిపి యాక్ట్ లో కూడా ఫుడ్ అడల్ట్రేషన్ అనేది పార్ట్ ఉంది. దాంట్లో కూడా మీరు డైరెక్ట్ గా కంప్లైంట్ చేయొచ్చు. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారుల నెంబర్లు ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి. వాటికి మనం డైరెక్ట్ గా ఫోన్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. తప్పనిసరిగా చట్టాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందండి. చట్టాన్ని ఫాలో అయితే అది ఎప్పుడు మనకి రక్షణగానే నిలబడుతూ ఉంది. సో చట్టాన్ని మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో అది మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంది.
కనుక చట్టాన్ని ఫాలో అవుదాం, నిబంధనలు పాటిద్దాం, మంచి ఫుడ్ని తీసుకుందాం. అలాగే అమ్మే వాళ్ళు కూడా దయచేసి ఈ అడల్టరేటెడ్కి పాల్పడొద్దు. దయచేసి మంచి ఆహారమే మన ఆరోగ్యం, ఆరోగ్యమే మన జీవితం. మంచి ఆహారాన్ని తీసుకుందాం, అందరం కూడా లాని ఫాలో అవుతూ ఉంటే అది ఎప్పుడు కూడా మన సేఫ్టీని ఎప్పుడు మనం చూస్తూ ఉంటుంది. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.